నాకు చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అండి ఉయ్యాల వెంపతో కంపేర్ చేస్తే. పక్కా మాస్గాడు అంటే ఒక బేవర్స్ ఉన్న మాస్గాని తీసుకెళ్ళి ఒక అందరిని లవ్ స్టోరీలో పడిస్తే ఆ సినిమా చూపిస్తున్నావా. ఆ అమ్మాయికి ఒక క్వాలిటీ ఉంది తండ్రి అనమాట. క్వాలిటీ బాగా ఎక్కువైపోయింది తండ్రి. సో ఆయనే కాన్ఫ్లిక్ట్. చాలా సింపుల్. ఇట్స్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. సో నాకు తెలిసి ఫ్యామిలీస్ దగ్గర నుంచి మాస్ ఆడియన్స్కి అందరికీ అపీల్ అయ్యే సినిమా ఇది. సినిమా బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎవ్రీ మినిట్ అంటే అవుతూనే ఉంటారండి. దాంతోపాటు నాకు తెలిసి సెకండ్ హాఫ్లోని నాకు రవరమేష్ గారి మధ్యలో సీన్స్ కానీ లేకపోతే క్లైమాక్స్ వైపు ఉన్న ఎమోషన్స్ కానీ నాకు సినిమా చూస్తుంటే నాకే ఏడుపు వచ్చేది. సో నాకు తెలిసి ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. So yeah, that was about the movie, about the music. I think, see, I'm a person who likes watching movies which have different kind of mood of songs and has all the, South Indian feel to it. And I think this has it all. I think the mass song, I think this is my first mass song. And it was fun to shoot. I remember on the shoots I was, what am I doing? Why am I doing? What am I doing? But I think it is going to turn out nice thanks to Vijay, our choreographer. I think he has helped the mass song to look much more classier. So yeah, that's what you're going to see. Thank Vijay. He made me dance. నాకు నిజంగా డ్యాన్స్ వచ్చిన డ్యాన్స్ ఏం అయినా అతని. అండ్ హీస్ రియలీ ఫాస్ట్, హీస్ రియలీ గుడ్. సో అతనితో పనిచేయడం నిజంగా ఐ ఫీల్ ఇట్స్ అ ప్లెజర్. అండ్ మ్యూజిక్ శేఖర్ చంద్ర, చాలాసార్లు చెప్పాను, తిరుగులేని మ్యూజిక్ ఇచ్చారండి. ఐ బిలీవ్ దట్ ఇట్స్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ ఆల్బమ్స్ స్టిల్ నౌ. సో థ్యాంక్స్ టు హిమ్ టు. నాది పిల్లికల పాప. ఫ్రమ్ ద బిగినింగ్ ఫస్ట్ వినిపించిన ట్యూనే పిల్లికల పాప ట్యూన్ అండి. అప్పటి నుంచి ఎవ్రీ టైం అంటే ఎన్ని పాటలు ఇచ్చినా అన్ని పాటలు ఇచ్చినా సరే నా ఫేవరెట్ మాత్రం ఆ సాంగ్. బికాస్ ఇట్ హ్యాస్ కొంచెం కోకినెస్ ఉంటుంది, కొత్తగా ఉంటుంది, ఇన్స్ట్రుమెంటేషన్ కొత్తగా ఇచ్చాడు. రాసాడు. ఫస్ట్ లిరిక్స్ ట్రై చేస్తున్నాం అండి, వీళ్ళు వాళ్ళు అని చెప్పి. ఒకరోజు ఎవరైనా సీరియస్గా డిస్కస్ చేసుకుంటున్నాం, 3-4 days డిస్కషన్స్ అయ్యాక ప్రసన్న నేను ఒకటి వేసా అన్నాడు. ఏదో ఒకసారి బయటికి తీ అన్న వినిపించాడు. తిరుగులేదు అనిపించింది. అప్పుడే అర్థమైంది ఆయనలో అద్భుతమైన లిరిక్ రైటర్ కూడా ఉన్నాడని. సో ఆయన రాసాడని నచ్చలేదు, నచ్చింది. ఫస్ట్ యాక్చువల్లీ సాంగ్లో నచ్చింది అంతే. Terrace song, the romantic one, is ఈ వేళలోనే. yeah. So I like that song because I have never done a romantic song with a little dance move, so it was different for me to do. And the way it is shot, it is really cute. And Swarna ma'am I'm very close to, and she was doing this song, so I really liked. It was fun to do it with her, and I really enjoyed shooting for that song. So I think that was my favorite song. వాళ్ళు నేను చేసిందంతా అదే మాట్లాడుతూనే ఉన్నా అక్కడ గ్యాప్ లేకుండా. సో డైలాగ్స్ గురించి చెప్పాలి, ప్రసన్న రాశాడండి. ఈజ్ అ బ్యూటిఫుల్ రైటర్ నాకు తెలిసి. బ్యూటిఫుల్ ఇన్ ద సెన్స్, నాట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ లుక్స్, ఇన్ ద సెన్స్ ఆఫ్ హిస్ రైటింగ్. అద్భుతమైన రైటర్ తను. ఒక్కొక్క డైలాగ్ అంటే రాసేటప్పుడు కూడా ఏ రోజుకి ఆ రోజు ఒక డైలాగ్ వచ్చి ఫోన్ చేసి చెప్తుండేవాడు, డిస్కస్ చేసుకునే వాళ్ళు. ఒక్కొక్క డైలాగ్ చెప్తుంటే ప్రతి డైలాగ్కి చాలా ఎక్సైట్ అయ్యేవాడు. ఒక డైలాగ్ చెప్పి అరే భలే ఉంది ఈ డైలాగు అనుకో, నెక్స్ట్ ఇంకో సీన్లు ఇంకో డైలాగ్ చెప్పాడు, అరే ఇది ఇంకా బాగుంది, అరే ఇది ఇంకా బాగుంది, అరే ఇది ఇంకా బాగుంది. ఒక్కొక్క మీటర్ పైకి తీసుకెళ్ళడం తప్ప ఎక్కడ తగ్గడండి. నాకు తెలిసి తనకి ఫస్ట్ 30 minutes అంత డైలాగ్స్ ఉండవు. సో చాలా ఎంజాయ్ చేసింది ఆ పార్ట్ మాత్రం. ఇప్పుడు డైలాగ్స్ అంటే ఫస్ట్ 30 minutes బీభత్సంగా ఎంజాయ్ చేసింది. Yes, I was excited because when I got to know that I'm not talking at all, so I was very happy. I was just walking and doing this with my hair in or every shot. So I think it was really fun to do that. But when I started talking in the film, I literally started talking. So I remember that scene where I have to say so much, and I remember how much we had rehearsed for that, and it was a nice scene, beautiful scene. I think every scene has a different touch to it. There is one more scene where with the family. It's amazing. Just watch the film, you will like it. And every scene has a little twist in it or something very cute about it. So you guys are gonna love it. And like I said, I spoke about family. So there comes Rao Rameshi. I think he's playing my father. So I think he's one of the highlights of the film because he's a very good actor. Second, I love him.
Third, I really like him and enjoy working with him. And he is really like my father. And the way he has carried his character of a strict father who is always into quality, I think it's perfect the way he is looking in the film, the way he has carried his body language. I think everything is just perfect for the character. Rao Ramesh is seriously something. Rao Ramesh garu is seriously something. నాకు ఇంగ్లీష్ వచ్చేస్తుంది ఆమె పక్కన కూర్చుంటే. నేను చాలా నేర్చుకున్నానండి ఆయన దగ్గర. ఫస్ట్ డే నుంచి కూడా అంటే ఒక కొత్త కుర్రాడిలాగా ఎంతో ఇంకా సినిమాలు ఎంతో ప్రూవ్ చేసుకోవాలి ఉంది తీసుకొని ప్రిపేర్ అయ్యి మళ్ళీ ప్రిపేర్ అయ్యి రిహార్సల్స్ చేసుకొని ఒక డైలాగ్ రైటర్ని కూర్చోబెట్టుకొని ఎక్కడ ఎంత నొక్కాలి, ఈ డైలాగ్ ఎలా చెప్పాలి, ఎలా చెప్తే కరెక్ట్గా ఉంటుంది, సెన్స్ ఎలా కరెక్ట్ రీచ్ అవుతుంది అన్నీ తెలుసుకొని దాన్ని మళ్ళీ కూర్చొని రిహార్సల్ చేసుకొని అప్పుడు టేక్ వస్తారండి. టేక్ అనే లోపు ఎంత హోంవర్క్ చేస్తారండి ప్రతి డైలాగ్కి కూడా. సో ఆ హార్డ్ వర్క్ విల్ ఆల్వేస్ పే ఆఫ్. అండ్ అదంతా నేర్చుకుని ఆయన చూసి నేను కూడా నేర్చుకుని స్టార్ట్ చేశాను అనమాట. పేపర్ తీసుకొని ఒక డైలాగ్ మనం కూడా ఇలా చేయాలన్నమాట. ఈ డైలాగ్ ఎలా చెప్పాలి, ఇది ఎక్కడ నొక్కాలి డైలాగ్. సో థ్యాంక్స్ టు హిమ్ అ లాట్. Our director Trinath, I think he's very cute. Working with him was, yeah, he is very cute, and his reactions are very cute. Because whenever we used to do the scenes and the way he used to check the shot and give reactions to it, his eyes used to, literally have that twinkle, and it was very cute to see him giving that reactions. And I hope that when people see this film, they have the same kind of reactions, because that is what every person involved in this film is expecting. So I hope the way he has pictured the film, people also do that and see exactly what he saw. ఆయన ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు బేసిక్గా సీన్ తీసి ఎడిట్ చేసి అన్నీ చేస్తా కానీ మనకి సీన్ ఎలా ఉందని కనబడదు. కానీ ఆయన చెప్తుంటే ముందే కనిపించేస్తుంది సీన్ అంతా. నాకు కథ చెప్పేటప్పుడు కూడా ఆయన కథ చెప్తుంటే అసలు ఫస్ట్ ఒకసారి భయం వేస్తుండేది, అయ్యి బాబు కొడతారేంటి అని చెప్పి. కోపం సీన్ ఉంటే ఆయన కోపంగా చెప్తారు, బాధ సీన్ ఉంటే బాధగా చెప్తారు, ఏడుపు సీన్ ఉంటే ఏడుస్తూ చెప్తారు. సినిమా కళ్ళకి కట్టినట్టు కనిపించేస్తుంది అండి మొత్తం అంతా కూడా. చాలా క్లారిటీ ఉంది డైరెక్టర్ ఆయన. ఒక సెట్లో కూడా ఎన్ని షార్ట్స్లో చేయాలి, షార్ట్ ఎలా కట్ చేసుకోవాలి, ఎడిటింగ్ సెన్స్ ఉంటుంది, ఇలా కట్ చేసుకుంటాను ఈ షార్ట్ని కాబట్టి ఇలా చేసుకోవాలి, వెనకాల వచ్చే మ్యూజిక్తో సహా మొత్తం ఆలోచించుకుంటారు. ఆలోచించుకొని ముందే మ్యూజిక్ చేయించుకొని దాని తగ్గట్టుగా సీన్లు తీసి ఆయన ఒక డిఫరెంట్ వర్కింగ్ స్టైల్ అనమాట. ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను యాక్చువల్లీ నేను. ఒక సీన్ కొత్తగా ఎలా కన్సీవ్ చేసుకోవాలి అంటే ఆయన కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఉంటుంది కొన్ని సీన్స్కి. ఆయన సూఫీ అన్ని కొత్తగా వాడతారు అనమాట. నాకు తెలిసి అవన్నీ చాలా అపీలింగ్ ఉంటాయి. అదే ఆయన బలం నా నమ్మకం అంతే. సినిమా మీద నాకు డే వన్ నుంచి ఒకటే ఎక్స్పెక్టేషన్ అండి, సూపర్ హిట్ అవుద్దని చెప్పి. అండ్ మొన్న సినిమా చూశాను నేను, ఆర్ఆర్ అన్నిటితో కలిపి చూశాను. అండ్ నాకు నిజంగా చాలా నచ్చింది. నేను మా చీఫ్ అసిస్టెంట్ డైరెక్టర్, మా రైటర్ అండ్ శేఖర్ చంద్ర నలుగురుగా చూసాం శేఖర్ స్టూడియోలో. చూడగానే ఆనందానికి అవధులేవు అనమాట. అందరం కలిసి కూర్చొని హ్యాపీగా సెల్ఫీ దిగి అందరం కలిసి పెద్ద గ్రూపా కొట్టించుకొని ఒక 5 నిమిషాలు ఇటు అటు గెంతేసి అమ్మాయి అని చెప్పి ఇంటికి వెళ్ళి హ్యాపీగా నిద్రపోయాం. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే పొద్దున్నే మాకు వచ్చిన అద్భుత న్యూస్ ఏంటంటే దిల్ రాజు గారు కొనుక్కున్నారు నైజాం అని చెప్పి. వెంటనే మళ్ళీ పడుకుని పోయాం. సో మాకు సంవత్సరంన్నర నిద్రలేని రాత్రులు గడిపి ఇప్పుడు హాయిగా నిద్రపడుతుంది. నాకు తెలిసి మళ్ళీ ఒక 4-5 డేస్ స్టార్ట్ అవుతుంది టెన్షన్. అది 14th మొత్తం క్లియర్ అయిపోయి ఎవరు పడితే మా డైరెక్టర్ కానీ మా రైటర్ కానీ అందరూ నెక్స్ట్ పెద్ద హైట్స్కి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్.